ఇక్కడ వీరభద్ర స్వామికి కోరమీసాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు భక్తులు. కోరమీసాలు అలాగే గుమ్మడికాయలు, గండ దీపం పెట్టడం జరుగుతుంది. అంటే ఎందుకు పెడతారు? కోరమీసాలే ఎందుకు పెడతారు స్వామివారికి? ఓం నమో భగవతే వీరభద్రాయ శ్రీ భద్రకాళి దేవి నమః. ఇక్కడ మనకు ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వీరభద్ర శివక్షేత్రాల్లో కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం దినదిన ప్రవర్తమానంగా విరాళి చెందుతున్నది. ఇక్కడ స్వామివారికి మొక్కులు చాలా సమర్పిస్తుంటారు. ఆ మొక్కులలో అంటే ప్రథమ మొక్క ఏమిటంటే మనకు గుమ్మడికాయ కొరమిసాలు స్వామివారికి ఇష్టంగా సమర్పిస్తుంటారు. గుమ్మడికాయలు అనేది మనకు మన నెలదోష, శత్రుదోష, గృహదోష, రెండు దోషాలు పోవడానికి, అలాగే మనం ఏమైనా కోరికలు తీర్చుకోవడానికి స్వామివారికి గుమ్మడికాయలు స్వామివారి దగ్గరికి వెళ్ళి నెత్తి మీద పెట్టుకొని స్వామివారికి ఇష్టమైన మనసులో మాట మొక్కుకొని అక్కడ స్వామివారి దేవస్థానానికి తలానిసి దండం పెట్టుకొని స్వామివారికి ఒక ప్రదక్షిణ చేసి వచ్చే స్వామివారి యొక్క పాదాల దగ్గర సమర్పించడం జరుగుతుంది. అలాగే స్వామివారు కొత్తకొండ వీరభద్ర స్వామి అంటే కోరమిసం, అది లేకపోతే స్వామివారిని ఊహించుకోలేము. ఆ యొక్క కోరమిసంతోనే స్వామివారు వెలుగొచ్చుతున్నాడు. అందుకే స్వామివారికి కోరమిసాలను గుమ్మడికాయ సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే స్వామివారికి కోడ మొక్కలు కూడా ఉంటాయి. కొడుకులు పుట్టాలని చెప్పేసి, పుత్ర సంవత్సరం కావాలని చెప్పేసి మన కోడలు సమర్పిస్తారు. అలాగే అన్న పూజలు, అభిషేకాలు, తర్వాత అమ్మవారికి భద్రకాళి అమ్మవారు కూడా ఇక్కడ మనకు ఎడమ పక్కన స్వామివారికి పూజలు అందుకుంటూ ఉంటున్నది. ఇక్కడ భద్రకాళి అమ్మవారు రోజు కుంకుమార్చనలు నిత్యం జరుగుతుంటాయి. అలాగే స్వామివారికి అమ్మవారికి నిత్య కళ్యాణం, రోజు నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మనకు అభిషేకాలు, అర్చనలు, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే కోడి మొక్కలు, తర్వాత ఓడిబియ్యం, చీర, గాజులు సమర్పిస్తారు అమ్మవారికి. స్వామివారికి దోతులు సమర్పిస్తూ ఉంటారు. ఈ యొక్క స్వామివారి దర్శించిన కొద్దనే తమ కోరికలు కోరుకొని మొక్కిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.